రేపు ఎలక్షన్స్ లాస్ట్ డే కాబట్టి సంగారెడ్డి టౌన్ లో ఎంటైర్ నాయకులందరూ కూడా పేర్లు చెప్తలేని ఎవరి పేర్లు కూడా టౌన్ లో మెయిన్ టీం అంటే ముఖ్య నాయకులు అందరూ కూడా ఎంటైర్ టౌన్ కమిటీ వార్డ్ కమిటీలు కానీ మనకు ఉన్నటువంటి 38 మంది కౌన్సిలర్స్ అభ్యర్థులు ఒకరుంటే ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ రాత్రికంతా కంప్లీట్ ప్రచారం డోర్ టు డోర్ అయిపోవాలి. అట్లాగే దాంతోపాటు క్యాండిడేట్కి స్టిక్కర్స్ కానీ బ్యాలెట్ పేపర్ ఏమున్నా సరే ఈ రాత్రికి మీరే ప్రింట్ చేసుకోవాలి. మీరే ఇమ్మీడియట్లీ ఈ రాత్రి ప్రింట్ చేసుకొని స్టిక్కర్స్ కానీ అవన్నీ కూడా ఏమైనా బ్యాలెట్స్ ఉంటే రేపు మార్నింగ్ అన్ని స్టిక్కర్లు కూడా క్లియర్గా అతకబెట్టి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ పాంప్లెట్ క్యాండిడేట్ పాంప్లెట్తో సహా రేపొద్దున క్లియర్ చేసుకోవాలి. అట్లాగే ప్రతి వార్డు నుంచి 50 మంది చొప్పున 38 వార్డుల నుంచి టోటల్ గా వార్డుకి 50 మంది రేపు యూత్ బైక్ ర్యాలీ అట్లనే ముఖ్య నాయకులు బైక్ ర్యాలీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా రేపు 10 గంటల నుండి 2 గంటల వరకు రేపు ఎంటైర్ టౌన్ అటు చౌరస్తా నుంచి ఇటు కింది బజారు అటు మీది బజారు ఇటు కాలనీస్ ఎంటైర్ కాలనీస్ అన్ని కూడా బైక్ ర్యాలీ 2 గంటలలో టోటల్ గా టౌన్ అంతా ఒక వాతావరణాన్ని జనాలందరికీ విజ్ చేసుకుంటూ వాతావరణాన్ని తీసుకురావాలి. రేపు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. ఈ రాత్రి ప్రచారము డోర్ టు డోర్ ఈ రాత్రికి మీరే ప్రింట్ ఇచ్చుకోవాలి. ఏమన్నా బ్యాలెన్స్ మెటీరియల్ కావాలంటే ఎక్కడన్నా అక్కడ ప్రింట్ చేసుకోవాలి. పొద్దున అవన్నీ డోర్ టు డోర్ పాంప్లెట్లు అన్ని ఇచ్చేసి డోర్ టు డోర్ ఇంకా స్టిక్కర్స్ అన్ని క్యాండిడేట్ అతకబెట్టి రేపు 10 గంటల నుంచి అన్ని బస్తీలు కవర్ అయ్యేటట్టు అన్ని కాలనీస్ కవర్ అయ్యేటట్టు బైక్ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేయాలి. రేపు 2 గంటలకు మళ్ళా మీరు ఎంతమంది అయితే బైక్ ర్యాలీలో ఉంటున్నారో వాళ్ళందరూ రేపు 2 గంటలకు ఎక్కడికి రావాలో నేను టౌన్ ప్రెసిడెంట్ జార్జికి చెప్తా. జార్జి తీసుకొని వస్తాడు. నేను 2 గంటల మళ్ళా టౌన్ వాళ్ళతోటి ఈ 38 మంది వాళ్ళకి సంబంధించిన నాయకులు కౌన్సిలర్లు పోటీ చేసే కౌన్సిలర్లు కార్యకర్తలు అందరు కూడా బైక్ ర్యాలీలో ఎంతమంది పాల్గొంటారు అంతమంది నేనున్న ప్లేస్ కు రావాలి. మీ అందరిని కూడా నేను సపరేట్ గా టౌన్ వాళ్ళతో మీటింగ్ 2 గంటలకు చేస్తున్నా. ఇది మీ అందరికి వీడియో రిలీజ్ చేస్తున్నా. దీని సూచన అందరు పాటించాలి. సక్సెస్ఫుల్ గా టౌన్ లో అందరు కన్విన్స్ చేయండి. 100% మన గవర్నమెంట్ ఉంది. రేపు పనులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. పనులు చేయాల్సింది మనమే. ఇది కన్విన్స్ చేయండి. అట్లాగే వేరే రాజకీయ పార్టీలకు జోలికి ఎవరు కూడా పోవద్దు. ఎలాంటి గొడవలు కూడా చెయ్యొద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకోండి. ఇది క్లియర్ కట్ చెప్తున్నా. మీరు మన కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మన క్యాండిడేట్ నీలమధు మీద సంబంధించిన దాని మీదనే మనం చర్చ చేసుకోవాలి. రేపు ఎల్లుండి పోలింగ్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా మిగతా రాజకీయ పార్టీలతో ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఇష్యూస్ కానీ జరగకూడదు. కాబట్టి రేపు 2 గంటలకు మనం కలుస్తున్నాము. అక్కడ ఈ రోజు రాత్రి ఏం జరిగింది రేపు పొద్దున ఏం చేసిర్రు నాకు నేను మాట ఇచ్చిన ప్రకారం క్యాండిడేట్లు ఎంత దాకా యాక్టివ్ అయ్యారు రేపు 2 గంటల ర్యాలీలో ఎంతమంది పాల్గొంటారు ఎంతమంది అక్కడికి వచ్చారు రేపు 2 గంటలకు నేను అందరిని కూడా వార్డు వైజ్ గా రివ్యూ చేస్తున్నా. 2 గంటలకు ప్లేస్ జార్జికి చెప్తున్నాను. నేను ఎక్కడ రావాలి అందరు ర్యాలీ కంప్లీట్ చేసుకుని ర్యాలీ ఎక్కడ రావాలి మన జార్జి టౌన్ ప్రెసిడెంట్ కి ప్లేస్ చెప్తా అందరం ఆడ కలుస్తాం. ఈ వీడియో సూచన అందరూ కూడా ఫాలో అవ్వండి పాటించండి.